is correct, all the above. Next question. Heating of lead nitrate gives two gases X and Y. The color of X and Y is సో లెడ్ నైట్రేట్ని కనుక నేను హీట్ చేసినాను అనుకో, మనం లెడ్ నైట్రేట్ని తీసుకొని కనుక హీట్ చేస్తే మనకేమొస్తుంది? లెడ్ ఆక్సైడ్ వస్తుంది, NO2 వస్తుంది, O2 వస్తుంది. తెలిసి ఉండాలి, లెడ్ నైట్రేట్ హీట్ చేస్తే ఏమొస్తాయి అనేది తెలిసి ఉండాలి మనకు. సో ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకు? లెడ్ ఆక్సైడ్ వచ్చింది, NO2 వచ్చింది, O2 వచ్చింది. మరి ఇందులో గ్యాసెస్ ఏంటివో ఐడెంటిఫై చేస్తారా? ఏవి గ్యాసెస్ ఇందులో? గ్యాసెస్ ఏంటివో ఐడెంటిఫై చేయండి. ఇందులో గ్యాసెస్ ఏంటివంటే NO2, నైట్రోజన్ డైఆక్సైడ్, అండ్ O2 ఆర్ ద గ్యాసెస్. నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ O2 ఆర్ ద గ్యాసెస్. NO2 కలర్ ఏ విధంగా ఉంటుందంటే బ్రౌన్ కలర్డ్ గ్యాస్. మొత్తం కెమిస్ట్రీలో బ్రౌన్ కలర్ ఈ రెండే ఉన్నాయి. ఒకటి NO2 ఉంటుంది, ఇంకొకటేమో బ్రోమిన్ గ్యాస్ ఉంటుంది. ఇవి రెండు బ్రౌన్ కలర్డ్ గ్యాసెస్. ఆక్సిజన్కు కలర్ ఉంటుందా? మనం రోజు ఆక్సిజన్ చూస్తున్నాం కదా, కలర్ ఉండదు. కాబట్టి ఒకటి బ్రౌన్ కలర్, ఇంకొకటి కలర్లెస్. బ్రౌన్ కలర్లెస్ అనేది మనకు రెండు కలర్ వస్తాయి. ఒకటి బ్రౌన్ కలర్ గ్యాస్ వస్తుంది, ఇంకోటి కలర్లెస్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి X అండ్ Y ఏంటిది? బ్రౌన్ కలర్ గ్యాస్ అండ్ కలర్లెస్ గ్యాస్ అనేది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 42 క్వశ్చన్. హీటింగ్ ఆఫ్ CaCO3 గివ్స్ టూ కాంపౌండ్స్ X అండ్ Y. CaCO3ని కనుక మనం హీట్ చేస్తే రెండు కాంపౌండ్స్ వస్తున్నాయి, X అండ్ Y వస్తున్నాయి. ద aqueous solution of X turns రెడ్ లిట్మస్ టు బ్లూ. సో X అనేది ఏమైంది? రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోనికి మార్చింది. రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మార్చిందంటే అదేమన్నట్టు? బేస్ అని అర్థం. ద aqueous solution of Y turns బ్లూ టు రెడ్. సో aqueous solution of Y ఏం చేస్తుందట? ఇది Xకి సంబంధించిన విషయం. Y ఏం చేస్తుందట? బ్లూ నుంచి రెడ్గా మార్చిందట. బ్లూ నుంచి రెడ్గా మార్చిందంటే ఏంటిది? యాసిడ్. సో కాబట్టి ఇందులోపల X అండ్ Y ఏంది అని అడుగుతున్నాడు. హీటింగ్ ఆఫ్ CaCO3 గివ్స్ టూ కాంపౌండ్స్. CaCO3ని కనుక మనం హీట్ చేస్తే CaO వస్తుంది ప్లస్ CO2 వస్తుంది. ఇందులో CaO ఏంటిది? మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేసిక్ నేచర్ ఉంటుంది. CO2 అంటే ఏంటిది? నాన్ మెటల్ ఆక్సైడ్. నాన్ మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది? నాన్ మెటల్ ఆక్సైడ్కి అసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి అసిడిక్ నేచర్ అంటే ఇది యాసిడ్. కాబట్టి Y అనేది CO2, X అనేది CaO. Y అనేది CO2. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 43 క్వశ్చన్. హీటింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ గివ్స్ అసిడిక్ అండ్ బేసిక్ ఆక్సైడ్స్. అసిడిక్ ఆక్సైడ్ ఇవ్వాలి, బేసిక్ ఆక్సైడ్ ఇవ్వాలి. బేసిక్ ఆక్సైడ్ ఇవ్వాలి హీట్ చేస్తే. కాబట్టి మనకు అసిడిక్ ఆక్సైడ్ మరియు బేసిక్ ఆక్సైడ్ రెండు ఇచ్చేదాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అసిడిక్ ఆక్సైడ్ మరియు బేసిక్ ఆక్సైడ్ రెండు ఇచ్చేదాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇందులోపల ఏదో చూద్దాం. లెడ్ నైట్రేట్ని కనుక నేను డికంపోజ్ చేస్తే లెడ్ ఆక్సైడ్ వస్తుంది, NO2 వస్తుంది, O2 వస్తుంది. ఓకేనా? O2 అనేది న్యూట్రల్, NO2 అనేది అసిడిక్. లెడ్ ఆక్సైడ్ కూడా ఇది హెవీ మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేసిక్ నేచర్ని తక్కువగా షో చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. AgClను ఇందులో నుంచి మెటల్స్ రావు, ఆక్సైడ్స్ రావు. Ag ప్లస్ Cl2 వస్తుంది. ఇది సన్లైట్లో మాత్రమే డికంపోజ్ అవుతుంది. CaCO3 ఇది డికంపోజ్ అయినాక ఏమొస్తుంది? CaO ప్లస్ CO2 వస్తుంది. CaO మెటల్ ఆక్సైడ్. ఇది మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేస్. CO2 నాన్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది యాసిడ్. సో బేసిక్ ఆక్సైడ్, అసిడిక్ ఆక్సైడ్ ఇచ్చేది ఏంటిది? కాల్షియం కార్బోనేట్. 44th question. When copper wire is heated in presence of air, it turns to black. The black compound is. కాపర్ వైర్ని హీట్ చేస్తున్నాను ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. హీట్ కనుక చేస్తే నాకేమొస్తుంది? కాపర్ ఆక్సైడ్ వస్తుంది. కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉంటుంది. కాపర్ కార్బోనేట్ ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. కాపర్ క్లోరైడ్ ఎందులో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా?
సో ఇవి గ్రీన్ కలర్లో ఉంటుంది. కాపర్ ఆక్సైడ్ మాత్రం ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. 45th question. Which of the following compounds are formed during the bleaching action of moist of chlorine? So moist of chlorine. Chlorine moist. Chlorine వాటర్ వేపర్ సమక్షం లోపల మాయిస్ట్ అంటే తడి క్లోరిన్. సో క్లోరిన్ తడిగా ఉన్నప్పుడు దేనిగా మారుతుందంటే HOClగా మారుతుంది. HOCl ఏమవుతుందంటే డికంపోజ్ అయ్యి HCl ప్లస్ నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి HCl ఉన్నది, HOCl ఉన్నది, ఆక్సిజన్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ గురుస్తవి. ఆల్ ఆర్ ఫార్మ్డ్.